బాబాయ్ ఏం పేరు బాబాయ్? నా పేరు తిప్పినేని సుబ్బారావు. బాబాయ్ ఏంటి అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతికి ఇప్పుడు పనులేం మొదలు పెట్టలేదు, మొదలు పెడతామంటున్నారు. పర్లేదు, వచ్చిరా ఎక్కటం ఒక 30 కోట్లు పెట్టి సెట్లు బీకిచ్చారు, బాగు చేశారు, బ్రహ్మాండంగా బాగయింది. రాళ్ళన్నీ పోయినాయి, మరి ఆ రాళ్ళు వేయాలి, వీళ్ళు రాళ్ళు వేసి డెవలప్మెంట్ చేయాలి. ఇదిగో వచ్చే నెలలో అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది. ఏ విధంగా బాగుందంటావా? ఆయన 3 రాజధానులు అన్నాడు, ఆడు చెట్లు పెంచేశాడు, అడవి అయిపోయింది. అడవిలో ఎవరు వచ్చేది ఎవరు పోయేది తెలీదు. అడవి మొత్తం బీకిచ్చాడు, ఈయన వచ్చి బాగు చేశాడు. బాగు చేసేపటికి దాని మీద బాగుంది, పర్లేదు. 3 రాజధానులు పెట్టి కూలికి జనాన్ని పెట్టి కూలికి కూర్చోబెట్టాడు. మేము ఉచితంగా ఇంట్లో డబ్బులు తిని మేము ధర్నాలు చేసాము. ఇంట్లో డబ్బులు తిని ఇంట్లో మేము కూడా సందాలు వేసుకొని మళ్ళీ ఆడికన్నా బావాలంటే తలా 10,000 5,000. నాకు 4.5 పొలం ఉంది రాజధానిలో. ఇది సంగతి. దానివల్ల సందాలు వేసుకొని ఇంత ఎకరానికి ఇంత సందాలు వేసుకొని ఇచ్చినట్టు వేసుకొని అట్లా తిరిగి డెవలప్మెంట్ చేసి ఇక్కడి నుంచి పాదయాత్ర తిరుపతి వరకు పోయాము. తిరుపతి నుంచి మళ్ళీ ఇటు పోయాము. మా పాదయాత్ర మా వ్యవసాయం చెప్తే తీరం, అర్థమైందా? మరి ముఖ్యమంత్రి గారికి దయ కూడా లేదు, దయాదాత్యాలు ఏమి ఉండవు పోయిన ఆయనకి. మరి ఎందుకు మనం 3 రాజధానులు అంటాం, దీనికి డెవలప్మెంట్ చేయలేకపోవటం ఎందుకని? మరి వీళ్ళు మరి కమ్మారిది అంటాడు, అచ్చంగా కమ్మారే ఉండారా రాజధానిలో? అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మా చెట్టు కులాల వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మాదిగాళ్ళు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, లంబాడీళ్ళు ఉన్నారు, సోదరులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరికీ పొలాలు ఉన్నాయి, పొలాలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏది 100కి 80 మందికి ఇళ్ళు ఉంటే 100కి 20 మందికి 10 మందికి ఆళ్ళకట్ట ఉండే పొలాలు. అసలు లేకుండా మాత్రం ఎవరికి లేవు. అప్పుడు కేవలం కమ్మోళ్ళు మాత్రమే అని చెప్పి ఇక్కడ రాజధాని తీసేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అచ్చం కమ్మారు ఇచ్చారు, కమ్మారు రాజధాని ఇది అన్నాడు. ఆ మాట ఎట్లా సొంతం అండి, ఎట్లా పద్ధతి? అది పద్ధతి అయిన మాటలు కాదు. అందరికీ ఉండే పొలాలు అందరూ ఇచ్చారు, అందరు ఇస్తే బలంతాను లాక్కున్నాడు అన్నాడు. బలంతాను లాక్కోలే, మాకు ఇష్టమయ్యే ఇచ్చాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అమరావతి రాజధాని డెవలప్ అయిద్దని చెప్పి మీరు అనుకుంటున్నారా బాబాయ్? అయిద్దని అనుకుంటున్నాం. ఏంటి ఆ నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పోతే ఆడికి పోయినా అప్పు కానీ ఏదైనా కానీ ఇవ్వగలుగుతారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేనే వచ్చాను అనుకో, నా మీద రిమార్క్ పడింది, నీ అమ్మ వాడికి ఇస్తే దెంగుతాడురా, సందా కూడా ఆడి దగ్గరికి పోదురా నాయన, అసలు కాడికి పోదు, ఇటు సొగం దింగి సొగమే ఇస్తాడురా అనుకునేవాడి ఎట్లా నమ్మకం ఏర్పడింది? అసలు తినడాన్ని అన్న పాలా తింటే 30 వంతు అసలు కాడికి చేరిద్ది ఈయన ప్రభుత్వంలో. ఆయన ప్రభుత్వంలోనూ అసలు చేరకుండా ఉంటుంది, లేకపోతే పాలా చేరిద్ది 30 పోద్ది. మరి అది ఎట్లా డెవలప్మెంట్, ఆ నమ్మకం అనేది ఉంది గ్యారెంటీగా. బాబాయ్ గారు, అమరావతి రాజధాని ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏమన్నా తేడా కనిపిస్తుంది ఏమన్నా? మరి ఇప్పుడు బాగా ఉంది కదా. అప్పుడంతా అడవిల్లే కంప చెట్లు పెరిగి దిట్టగా అసలు లోన పోతే ఏం కనపడదు. కనీసం ఒక చెట్టు కూడా బీకలేదు, పెద్ద అడవి అయిపోయింది. ఇప్పుడు మొత్తం చెట్లన్నీ బీకారు కదా, ఇప్పుడు చక్కగా మొత్తం ఎక్కడ బిల్డింగ్లు మొత్తం కనపడుతున్నాయి, మొత్తం క్లియరెన్స్గా కనపడుతుంది. ఇప్పుడు చాలా బాగుంది. గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తేడా ఏంటంటే ఏం చెప్తారు బాబాయ్? తేడా ఏముంటుంది, ఇప్పుడు ఏదో నామకం ఉంటారు పోలీసులు, అక్కడక్కడ మన పోలీస్ సెక్రటరీ అక్కడక్కడ పోలీసులు ఉంటారు. అప్పుడు కొన్ని వేల మందిని నించారు, ఎక్కడ పెట్టినా వాళ్ళే, అసలు మడుచుకాడికి వాళ్ళు ఎక్కువ ఉండరు. ఏ రోడ్డు మీద పెట్టినా ఏ మూల మీద పెట్టినా కానీ 100 మంది ఉండరు, అసలు ఎటు కదలలేదు మనుషుల్ని. మరి ఏ చిన్న మనం పక్క ఊరు పోతా, మన లోకల్లో తిరుగుతున్నా కానీ ఎలిమెంట్ లేదని, అది లేదని మళ్ళీ మొత్తం ఫైన్లు వేశారు. అంతా ఫైన్లే, ఏడు పోవాలనే భయం. ఇప్పుడు అంతా భయం పోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అంటే ఏంటి, ఎలాంటి భయం మీకు అప్పట్లో కలిగింది అంత భయం మీరు వాళ్ళు ఎలా ఏర్పాటు చేశారు? ఎలా అంటే వాళ్ళ భయం వలన మాకు భయం కలిగించారు. వాళ్ళకి భయం, వీళ్ళంతా ఏందో చేస్తారని. అందుకని 10 మనిషికి సెక్యూరిటీ పెట్టారు. సెక్యూరిటీ పెట్టి వీళ్ళని భయభ్రాంతులు చేశారు. అది వాళ్ళ మీదకి వస్తారని భయంతో వీళ్ళని బాగా కట్టుదిట్టం చేస్తారంటే వీళ్ళకి భయం పడుతుంది. మేమే అసలు ఏం అనేవాళ్ళం కాదు వాళ్ళని, ప్రభుత్వాన్ని కూడా ఏమల్లా. ఇప్పుడు మాకు న్యాయపరంగా చేయండి పనులు అన్నాం, అంతేగాని మేము అసలు వాళ్ళని ఏం అనలేదు కదా. గత ప్రభుత్వం అండి 3 రాజధానులను పెట్టి అమరావతిని చంపాలనే ఉద్దేశంతో
డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఎవరిని తీసేశారండి మొత్తం. ఈ వచ్చిన పెద్ద కంపెనీలన్నీ షిఫ్ట్ అయిపోవటం వల్ల కానీ ఎందువల్ల కానీ ప్రజలంతా గ్రామ ప్రజలు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోవటం వల్ల రాజధాని మొత్తం కొంచెం బేదగా ఉందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకే రాజధాని నిర్ణయం తీసుకొని కట్టడాలు స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ అంతా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. బాగా ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నారండి రేపు 15వ తారీఖున 25,000 మందితో చేస్తున్నారు. అదే వెంకటేశ్వర స్వామి గుడిని అతను లిమిట్ చేసి, జగన్ ప్రభుత్వం లిమిట్ చేసి చిన్నదానిగా చూపించేటప్పటికి అక్కడ దర్శనానికి, స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేనండి. ఇట్లాంటి యాక్టివిటీ ప్రతిదీ ఈ గవర్నమెంట్ బాగా చేసి రాజధాని డెవలప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారండి. ఏంటి ఏదైనా రాజధాని పనుల అభివృద్ధి దిశగా ఏమైనా కనపడుతుందా మీకు? ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారండి. క్లియరెన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ క్లియరెన్స్ కానీ తీసుకొని వాస్తవంగా ఇప్పుడు ఈ మంత్లో మోడీ గారిని పిలిచి ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఆగిందండి. అంతేగాని లేకపోతే మామూలు వాస్తవంగా 12-13 తారీఖుల్లో ఓపెనింగ్ శంకుస్థాపన డేట్ అనుకున్నారు. ప్రధానమంత్రి గారు రావాలనే ఉద్దేశంతో ఆయన టైం కోసం ఆగారండి. గతంలో అసెంబ్లీ సమావేశాలు మీరు ఎలా చూశారో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏంటి రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అంతకుముందు అసెంబ్లీ జరిగేటప్పుడు కానీ 5 సంవత్సరాలు సచివాలయం కానీ మీరు అక్కడ ఎవరిని అడిగినా, విజిటర్స్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. ఆ రోజు విజిటర్స్ బాగా వస్తే 200-300 వచ్చేవాళ్ళు, మంత్రులు ఉండేవాళ్ళు, అసెంబ్లీ జరిగేది అంతా జరిగేది. ఈ రోజున మినిమం 2,000 నుంచి 5,000 మంది వస్తున్నారండి. అసెంబ్లీ జరిగే టైంలో 4-5,000 మంది ఉంటుంది పబ్లిక్. ఏంటి దానికి రావడానికి గల కారణం ఏంటి? తేడా ఏంటి? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? అంటే ఈ ప్రభుత్వం పనులు మొత్తం సిస్టమ్ ప్రకారం జరగడం వల్ల అందరూ సచివాలయం దగ్గర పని ఉండి, కానీ ఇప్పుడు CMRF ఉందండి. CRMF కోసం రోజు 40-50 మంది స్టేట్ వైడ్గా వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతి పని మీద పని కోసం వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. అంతకుముందు అసలు పనులు ఇక్కడ జరిగాయి కదా, జగన్ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, దాని మీద అక్కడికి ఏదో నిలిన గ్రీవెన్స్కి అక్కడి ఇచ్చి వెళ్ళిపోవడం తప్పితే సచివాలయం కాడికి వచ్చిన వాళ్ళు కానీ, అసెంబ్లీ చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అండి. గతంలో మీరు ఇదే అమరావతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఎదుర్కొంటున్నారా? అట్లా ఏమీ లేదండి, ఇబ్బందులు ఏమి లేవండి. అక్కడ కేసులు కూడా చాలా వరకు క్లియర్ చేస్తుంది గవర్నమెంట్. రైతుల మీద పెట్టిన కేసులన్నీ కూడా మా మీద గతంలో చాలా కేసులు పెట్టారండి. ఆ కేసులన్నీ కూడా గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది. అట్లానే కోర్టులు కూడా ఎక్కడికెక్కడికి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాయండి. ప్రతిదానికి మా వాళ్ళంతా అటెండ్ అయితే, ఉన్న కేసుల వాళ్ళంతా అటెండ్ అయితే అప్పుడు క్లియర్ చేసేయడం, కేసులు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష ధోరణి ఏమి లేదండి. రాజధాని విషయంలో అప్పుడు 3 రాజధానుల విషయంలో అప్పుడు ప్రస్తుత ఎంపీ వాళ్ళు అక్కడ వై సత్యకుమార్ మీద దాడి చేశారు. అట్లా చాలా ఇన్సిడెంట్లు కౌంటర్ చేశాడు. రోడ్లు దొంగతనాలు చేశారు, రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోయారు, ఇనుప గడ్డలు తవ్వుకొని వెళ్ళారు. అవి కూడా కక్షాదింపు ధోరణి లేదండి. జెన్యున్గా దొంగతనం చేసినైతే వాస్తవం. అవి కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళని కూడా ముద్దాయిలుగా పెడతానికి కూడా ఇంతవరకు గవర్నమెంట్ ముందుకు వెళ్ళదండి. రాజధాని విషయంలో కక్షాదింపు ధోరణి లేదండి ప్రస్తుత గవర్నమెంట్ అయితే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ లేకపోతే మీ ఇప్పుడు ఈ సమస్యలు వాటికి పరిష్కారాలు కానీ ఏ విధంగా వెళ్తున్నాయి, అవన్నీ ముందుకు వెళ్తున్నాయి అంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గవర్నమెంట్ మన రోడ్లు వేసే దాంట్లో మొత్తం వచ్చింది కదండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఒక 1,800 కోట్లు శాంక్షన్ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఫుల్ కొత్త రోడ్లు అయిపోయినా కానీ గుంటలు పడ్డాయన్ని ప్యాచ్లు సార్ చేసి నీట్గా చేశారండి స్టేట్ వైడ్గా. ఆ రోడ్ల విషయంలో ఇబ్బంది లేదు. అదే పల్లెటూరులో కూడా ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేస్తున్నారండి. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పరిధిలో 5 కోట్లు 6 కోట్లు ఇచ్చారు ఆల్రెడీ, అవి జరిగిపోయి మళ్ళీ ఇప్పుడు ఫేజీ బడ్జెట్లో కేటాయించి ఏప్రిల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అభివృద్ధి పనులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయండి, ఇక్కడనే కాదు. అలానే రాజధానిలో కూడా ఇప్పుడు రేపు పర్మనెంట్ సచివాలయం రేపు మోడీ గారి ఆధ్వర్యంలో చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఇన్నర్ రోడ్స్ కానీ అన్నీ స్టార్ట్ చేస్తారండి. అన్ని టెండర్ వర్క్లు అయ్యి ఉన్నాయి, స్టార్ట్ చేస్తారు ఈ 1 వీక్ 10 డేస్లో. 2014 నుంచి 19 వరకు కూడా అమరావతి రాజధాని చెప్పి బిల్డింగ్స్ కట్టారు, సచివాలయం అన్నీ ఉన్నాయి, ఏది కూడా పూర్తి కాని పరిస్థితి. కనీసం ఈ 5 సంవత్సరాల్లోనైనా ఇక్కడ అమరావతి రాజధాని శాశ్వతంగా పూర్తి అయ్యిద్దంటారా? ఖచ్చితంగా వద్దండి. అంటే గవర్నమెంట్కి సరిపోను శాశ్వత సచివాలయం కానీ అట్లాంటి పర్మనెంట్ హైకోర్టు కానీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనుకునేవన్నీ కంప్లీట్ చేస్తారు సార్. 3 ఇయర్స్ టైం ఉంది, ఇంకా ఇప్పుడు 9 మంత్స్ అయిపోయిందండి మ్యాక్సిమం, ఇంకా 4 ఇయర్స్ 3 మంత్స్ ఉంది. 100% చేయగలదు గవర్నమెంట్ అనేది మాకు నమ్మకం ఉందండి. ఏంటి ఆ నమ్మకం దేనికి సార్, ఎందువల్ల? అంటే గ్రాంట్స్ ఉన్నాయండి, అంతకుముందు గ్రాంట్స్ లేవు, పర్యావరణ శాఖ పర్మిషన్లు కానీ ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉండి రైతులు ఈక కోర్టుకి వెళ్ళి కానీ అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 99% క్లియర్ అయినాయండి వాటి వల్ల. అందువల్ల ఇప్పుడు ఆ ఉద్దేశంతో జరిగిద్దని కాన్ఫిడెన్స్ మాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.